ఆయన కూరగాయల వ్యాపారి. ఇంట్లో లక్షల రూపాయల సరుకు ఉంటుంది. సరుకంటే కూరగాయలు కాదు, కూరగాయల ముసుగులో ఆయన చేస్తున్న వ్యాపారం ఏంటో తెలిస్తే కంగు తింటారు. అసలు ఆ లక్షల రూపాయల సరుకేంటో తెలుసుకుంటే షాక్ అవుతారు. అర్ధరాత్రి కూకట్పల్లిలోని కూరగాయల వ్యాపారి నీలయ్య ఇల్లు. పోలీసులు హడావిడిగా వచ్చి ఆ ఇంట్లో సోదాలు చేశారు. అరగంట పాటు ఈ సోదాలు జరిగాయి. ఆయనేదో చిరు వ్యాపారి. ఆ ఇంట్లో సోదాలేంటని అంతా కంగారు పడ్డారు. ఇంతలో పోలీసులు 3 బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. ఏం జరుగుతుందన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు సోదాలు చేసుకున్న 2 బ్యాగుల్లో ఉన్నవేంటో తెలుసా? డ్రగ్స్. అవును, కూరగాయల వ్యాపారి ఇంట్లో డ్రగ్స్ దొరికాయి. నీలయ్య హోల్సేల్ గా ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటాడు. నీలయ్య బంధువులు నాగలక్ష్మి, మహాలక్ష్మి, సత్యవతి, రవి బండి మీద కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. వీరింట్లోంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఆ డ్రగ్స్ ఎక్కడివో తమకు తెలియదని ముందుగా మహిళలు బుకాయించారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. 2 రోజుల క్రితం రవి ఈ 2 బ్యాగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని చెప్పారా మహిళలు. పోలీసులు ఆ 2 బ్యాగులను తీసుకెళ్లిపోయారు. అరగంటలో మళ్లీ వచ్చి సోదాలు చేయడంతో ఇంకో బ్యాగ్ దొరికింది. ఆ ఇంట్లో మొత్తం 3 బ్యాగుల్లో డ్రగ్స్ దొరికాయి. దీంతో మహాలక్ష్మి, నాగలక్ష్మి, రవి, నీలయ్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూరగాయల ముసుగులో డ్రగ్స్ అమ్ముతున్నట్టు తమకు సమాచారం అందిందంటున్నారు పోలీసులు. కూరగాయల ముసుగులో డ్రగ్స్ అమ్ముతున్నారన్న వ్యవహారం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. మరి వీరికి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారో, వీళ్లు ఎవరెవరికి అమ్ముతున్నారో బయటపడాల్సి ఉంది.